మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ బీజేపీని వీడుతున్నారా అండ్ గులాబీ గూటికి చేరనున్నారా అనేటువంటి ప్రశ్నలకి సమాధానాలు లభిస్తూ ఉన్నాయి. పార్టీ మారే యోచనలో ఆయన ఉన్నట్టుగా సమాచారం అందుతూ వస్తోంది. ప్రస్తుతానికి ప్రకటించినటువంటి బీజేపీ లిస్టులో ఆయన పేరు లేకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆయన పార్టీ మారే యోచనలో ఉన్నట్టుగా కూడా మనం బ్రేకింగ్ న్యూస్లో చూస్తూ ఉన్నాం. గులాబీ గూటికి చేరే అవకాశం ఉందా అంటూ కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ప్రస్తుతానికి మనతో ఈ విషయంపై మాట్లాడడానికి మరింత సమాచారం అందించడానికి ఏకస్వామి టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మరి రిపోర్టర్ స్వామి, ఏం జరుగుతోంది? దత్తన్న ఖచ్చితంగా గులాబీ గూటికి చేరే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? రమణబాబు సికింద్రాబాద్ లష్కర్ పైన 4 సార్లు ఎంపీగా పనిచేసినటువంటి బండారు దత్తాత్రేయకి ఈసారి బీజేపీ పార్టీ నుంచి టికెట్ నిరాకరించిన తోటి కూడా ఆయన అలకపోయినారు. ఆయన కుటుంబ సభ్యులు పూర్తిగా పార్టీకి ఎంత లయల్ గా పనిచేసినా కూడా మన కుటుంబ సభ్యులు బీజేపీ పార్టీకి గుర్తించనందున ఆ పార్టీ వీడాలని చెప్పేసి కూడా కుటుంబ సభ్యుల నుంచి దత్తాత్రేయ పైన పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తున్నట్టు తెలుస్తుంది. ఉదయం నుంచి కూడా బీజేపీ పార్టీ నేతల వరకు ఆయన అందుబాటులో లేకుండా పోయారు. మరి కాసేపట్లో సోమాజిగూడలో ఒక ప్రైవేట్ హోటల్లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా సిట్టింగ్ స్థానమైనట్టు తనకు సీటు కేటాయించకపోవడం పట్ల బీజేపీ అధిష్టానం పైన దత్తాత్రేయ గుర్రుగా ఉన్నారు. తన వియ్యంకుడు జనార్దన్ రెడ్డికి కూడా చేవేల టికెట్ ఇస్తారని చెప్పి మొదటి నుంచి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నప్పుడు కూడా చివరి నిమిషంలో చేవేల టికెట్ జనార్దన్ రెడ్డికి ఇవ్వకుండా బీజేపీ అధిష్టానం ఆ వేరే వ్యక్తిని ప్రకటించినట్టు కూడా దత్తాత్రేయ అలకపోయినట్టుగా తెలుస్తుంది. దీంతో ఎట్లాగూ టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఆ పార్టీ అధిష్టానం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కూడా దత్తాత్రేయ ఇప్పటికే మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఆయన కుటుంబ సభ్యులకు ఆయనకు రాజకీయంగా మంచి భవిష్యత్తు పైన ఒక భరోసా ఇస్తే పార్టీ మారడం కోసం ఆయన యోచించినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు బీజేపీ నేతలు కూడా ఎట్టి పరిస్థితుల్లో అక్కడ కిషన్ రెడ్డిని బరిలో దింపారు. టీఆర్ఎస్ స్థానం సికింద్రాబాద్ నుంచి గెలుపొందడం కోసం బీజేపీ నేతలంతా కూడా టీఆర్ఎస్ నేతలు కొందరిని బీజేపీ వైపు లాగడం కోసం ప్రయత్నం చేస్తుంటే అదే కౌంటర్ గా టీఆర్ఎస్ పార్టీ ఆ కీలక నేతలు టీఆర్ఎస్ వైపు లాగితే బీజేపీ మోరల్ గా దెబ్బతింటుందని చెప్పేసి వ్యూహంతో కూడా వారు కూడా ప్రతివ్యూహంగా దత్తాత్రేయను బీజేపీ నుంచి టీఆర్ఎస్ వైపు లాగితే బాగుంటుందని చెప్పేసి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ తో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. దీంతో ఇప్పటికే అక్కడ తలసాని కుమారుడు సాయి కిరణ్ యాదవ్ ను ఎంపీ దత్తాత్రేయ కనుక భవిష్యత్తు మీద భరోసా కల్పించగలిగిన కీలక పదవి ఇచ్చి ఒక భరోసా ఇస్తే ఖచ్చితంగా పార్టీ వైపు వస్తారని చెప్పి వారు చర్చించుకుంటారు. ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో దత్తాత్రేయ మీడియా ఉన్నారు. ఆయన భవిష్యత్ ఏంటో కూడా ఆయన ప్రకటించనున్నారు. రమణబాబు. ఓకే స్వామి, థ్యాంక్ యూ.